గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాశారు. ఈ పత్రిక రాయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అపోస్తలుల 15వ అధ్యాయం చదివితే ఈ విషయం అర్థమవుతుంది. కొంతమంది యూదుల్లో నుంచి వచ్చిన వాళ్ళు, అన్యజనులు అయినటువంటి వాళ్ళు బాప్తిసం పొందితే సరిపోదు, ఈ సున్నతి కూడా పొందాలని చెప్పేసి చెప్పారు. అప్పుడు అపోస్తలులు అందరూ కూడి ఆ సమస్యను పరిష్కరించి, అన్యజనులైనటువంటి వాళ్ళు విగ్రహారాధన, గొంతుబిగు చంపిన దాన్ని, రక్తం, జాగ్రత్త విసర్జిస్తే సరిపోద్ది అని చెప్పేసి ఒక పత్రిక రాసి పంపారు అంత్యోక్యలో ఉన్న సంఘానికి. మీరు 15వ అధ్యాయం అంతా చదివిన తర్వాత గలతీ పత్రిక చదవాలి. గలతీ పత్రికలో ఏం చెప్పారంటే 1:6లో నేను ప్రకటించిన తప్ప దేవదూత వచ్చిన ఆ సువార్త దేవదూత చెప్పిన శాపగ్రస్తుడని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల 1-2 అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5:1 క్రీస్తునందు స్వాతంత్రత. 1-2 అధ్యాయాల్లో తన అపోస్తలత్వాన్ని చెప్పుకున్నాడండి. నేను ఒకనాడు యోధా మతస్థునే ఉన్నాను, చాలా నిష్ట కలిగినటువంటి వాడిని. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నేను రక్షించబడి, ఆయన ప్రభు యేసు కనబడడం ద్వారా రక్షించబడ్డాను. తర్వాత నేను కూడా అపోస్తలులతో నాతో పాటు ఉన్న తీతు సున్నతి చేయబడలేదు అని చెప్పేసి 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. నేను పేతురు గారిని 11లో నేను పేతురు గారినే హెచ్చరించాను అని చెప్పాడు ఆయన. అలాగే అపోస్తలులు స్థానిక సంఘం అంటే యెరూషలేములో ఉన్న స్థానిక సంఘం కూడా పౌలు గారిని అంగీకరించిందని అపోస్తలుడుగా, ఈయన అన్యజనులకు అపోస్తలుగా నిరూపించుకున్నాడు. 3వ అధ్యాయంలో ధర్మశాస్త్రము క్రీస్తు వచ్చే వరకు ఇవ్వబడింది. అబ్రహాంకి ఆదికాండం 22:18లో వాగ్దానం చేయబడిన క్రీస్తు, గలతీ 3:16లో అబ్రహాం సంతానమైన క్రీస్తు అని, యేసుక్రీస్తు వారి ద్వారానే భూలోక రాజ్యాలు ఆశీర్వదిస్తా అన్నాడు. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందని అతిక్రమాలు జరగకుండా ఇవ్వబడిందని చెప్పి 3వ అధ్యాయంలో చెప్పాడు. 4వ అధ్యాయంలో ధర్మశాస్త్రం బాలశిక్షకుడు కాబట్టి ధర్మశాస్త్రం అనేది యేసుప్రభువు వచ్చే వరకే ఇవ్వబడింది. కాబట్టి అబ్రహాంకి భార్య, అలాగే ఆగరు, శారా ఆగరు అలంకారంగా చెప్తూ 5వ అధ్యాయంలో మనం విడుదల అంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాం, యేసుప్రభువు విడుదల చేశాడు కాబట్టి ఇక సున్నత అవసరం లేదు, సున్నతి పొందినవాడు క్రీస్తుకు దూరస్తుడని చెప్తూ స్వాతంత్రతని 13లో ఈ స్వాతంత్రతని శారీరకులకు హేతు చేసుకోకుండా, శారీరకులను అనుసరించకుండా ఆత్మ ఫలాలు ఫలించండి అని చెప్పేసి ప్రేమ, సంతోషం, దయాళుత్వం, మంచితనము ఇది చెప్పడం జరిగింది. కాబట్టి అలాగే 6వ అధ్యాయంలో మనం ఒకరొకరు భారం భరించాలని, క్రీస్తు యొక్క శ్రమలు నా యందు నెరవేర్చబడ్డాయని చెప్తూ